Your body is here, your mind is set to have the lunch. Okay. So you are on English medium or Telugu medium? May I speak in English or Telugu or both the languages? ఎందుకు మనకి ఇంకా కాన్ఫిడెన్స్ రాలేనా? ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థం కావాలి మనకి, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా. సో ఆల్వేస్ ద లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లిజనింగ్, వినడం ఇంపార్టెంట్. ఇంతకుముందు మీకు గుడిపూడి వెంకటేశ్వరరావు గారు మా ఈ స్కూల్లో చదువుకున్నా అని, ఇక్కడ చూస్తే స్కూల్ వాతావరణం అంతగా అనుకున్నంతగా అందంగా లేదు. ఇక్కడ కలర్ వెళ్ళిపోయినది, ఆ స్కూల్ బోర్డు ఇట్లా ఉంది, చెట్లన్నీ ఎండిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి, బిల్డింగ్ కలర్ లేదు. మీరు పోయే లోపల గుడిపూడి వెంకటేశ్వరరావు గారు కలర్స్ వేపియమని చెప్పండి, చెట్లు నాటించమని చెప్పండి, మీ ఊరు ఆయన. సో పాఠశాలను మనం శుభ్రంగా ఉంచుకోవడం కూడా మన యొక్క ముఖ్య ఉద్దేశం. జిమ్ చూశాను, జిమ్ ఈజ్ నాట్ గుడ్, కంప్లీట్ చెత్త చెదారంగా ఉంది. సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు క్లీన్ అప్ ఆల్ దీస్ థింగ్స్. మనమే పని చేసుకోవాలి. మన ఇంట్లో మనం పని చేసుకోమో, మనం అందరం పని చేసుకొని మనము షేర్ చేసుకోవాలి, గ్రూప్ వైజ్, క్లాస్ వైజ్. ఈ రోజు చెట్లకు నీళ్లు ఉన్నాయి, ఇక్కడ బోర్ ఉందా సార్? హెడ్ మాస్టర్ గారు, సార్ మరి చెట్లన్నిటికి నీళ్లు పెట్టియండి సార్, ప్లీజ్ ట్రీట్ దిస్ ఈజ్ యువర్ హౌస్. ఇది మీ ఇల్లు అనుకోండి సార్. ఓకే, సో అందరూ కూడా, మీరు కూడా ఇదంతా మీ ఇల్లు అనుకోవాలి కదా. తింటూ పోతే పోతే చాక్లెట్లు వేస్తారు, పేపర్లు వేస్తారు, అంతా చూడ ఎలా ఉంది, స్కూల్ లాగా ఉందా? నాకైతే స్కూల్ లాగా లేదు. చాలా చక్కగా మెయింటైన్ చేసుకోండి. హౌ యు ఆర్ సో నైస్. చక్కగా మీరు మంచిగా నెత్తి దూకున్నారు, మంచిగా హైజీనిక్ గా ఉన్నారు, మంచి డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చారు, అందరు బాగా ఉన్నారు. సో మనమందరం కూడా పరిశుభ్రమైన వాతావరణంలో మనం ఉంటే మనకు చాలా బాగుంటుంది. మరి మీ అందరికీ ఎడ్యుకేషన్ అవసరమా? ఇప్పుడు మీరందరూ, మీ నాన్న అమ్మ ఉన్నారు, అందరు చదువుకోలే కదా. దీంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వ్యవసాయం చేస్తారు, కొంతమంది అమ్మాలీగా పనిచేయచ్చు, డిఫరెంట్ రిక్షా దొక్కొచ్చు, ఎన్నో రకాలు ఉంటారు. మరి వాళ్ళు కూడా మంచిగానే బతుకుతున్నారు కదా. వాళ్ళు మంచిగా మీ అందరిని చదివిస్తున్నారు, మంచి మంచి ఇండ్లు ఉన్నాయి, ఇంటి దగ్గర వ్యవసాయం ఉంది, మోటార్ సైకిల్స్ ఉన్నాయి, అదేవిధంగా అన్ని ఉన్నాయి కదా. విద్య, ఎడ్యుకేషన్ ఈజ్ నీడ్ ఫర్ యూ. ఎడ్యుకేషన్ అవసరమా మీకు? విద్య అవసరమా? దేనికి విద్య అవసరం? మరి మీ నాన్నగారు వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ లేకుండా కూడా వాళ్ళు మంచిగా సమాజంలో మంచిగా బతుకుతున్నారు కదా. ఒకటేమ్మా, విద్య అనేది యువతలో ఒక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఏమైంది? జ్ఞానాన్ని. ప్రకృతిలో సాటి మనుషులతో సామరస్యంగా సహజీవనం చేస్తాం మనం. అంటే అతి గొప్పగా బతకాలనుకున్నారు, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు కావాలా, గొప్పగా బతకాలా అనేటువంటి దృక్పథం ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అవసరం. మిత్రులు హై స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు భాస్కర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అవర్ బిలౌడ్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల గారికి, అదేవిధంగా క్యాబినెట్ ట్రెజరర్ అశోక్ రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సంతోష్ గారికి, ఆర్సి సంతోష్ గారికి, మరియు సెక్రటరీ వెంకన్న గారికి, కేదార్ గారికి, మరియు ఈ కార్యక్రమం జోన్ చైర్మన్ కొండపల్లి లక్ష్మారెడ్డి గారికి, రాము గారికి, అశోక్ రెడ్డి గారు, మరి యాదగిరి గారికి, మిగతా క్లబ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు తెలియజేసేది ఏంటంటే, నేను కూడా 71 నుంచి 76 వరకు ఇదే స్కూల్లో చదువుకున్నా. 10th క్లాస్ తర్వాత నేను LLB చేసి సూర్యాపేటలో 30 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఈరోజు కూడా నేను 2 సార్లు ప్రభుత్వ న్యాయవాదిగా నియమించబడినా. అదేవిధంగా సూర్యాపేట బార్ అసోసియేషన్కి 8 సార్లు అధ్యక్షునిగా ఎన్నిక కాబడినా. అదేవిధంగా సూర్యాపేట రూరల్ నుంచి కూడా సింగిల్ విండో చైర్మన్ అయినా. నేను తుంగతుర్తి అయినప్పటికీ సూర్యాపేటలో తుంగతుర్తిలో కోర్టు రావడానికి కారణం నేను, మీ అందరికీ తెలియదు. మా వకీళ్ళందరూ నన్ను చాలాసార్లు తిట్టిరు. తుంగతుర్తిలో కోర్టు పెడితే మేము రోజు అప్ అండ్ డౌన్ చేయలేక మా నడువులు నొప్పులు వస్తాయి, నువ్వు పెట్టొద్దన్నారు. అయినా నేను వాళ్ళని విభేదించిన. ఎందుకంటే కోర్టు అనేది మన ఇంటికాడ ఉండేది కాదు, ప్రజల కోసం సౌకర్యం కోసం ఉండాలి. నాకు తెలుసు, రావులపల్లి కాంచి మర్డర్ కేసులు వచ్చిన ఆయన పొద్దుటి ఆడికి కోర్టు కాడికి వచ్చే లోపల ఆయన ఇది బస్సులు ఎక్కి రావాలంటే చాలా ఇబ్బందితోని, అందులో ఇంకేమైనా కౌంటర్ కూడా జరిగే అవకాశం ఉంటుందని తుంగతుర్తిలో కోర్టు ఏర్పాటుకి 2009లో నేను ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. ఆ రోజు ఇల్లు ఇవ్వకపోతే కూడా నేను ప్రత్యేకంగా చొరవ చూసుకొని మా కజిన్ బ్రదర్ ఇల్లు అది ఖాళీ చేపించి ఇక్కడ ఏర్పాటు చేసిన. ఇంకా చెప్పాలంటే ఈ ఏరియా ప్రాంతంలో వచ్చిన ప్రతి ఊర్లో కూడా నాకు తెలియని లేరు.
అన్ని పార్టీలు తెలుసు, అందరు లీడర్లు తెలుసు, పొలిటికల్ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్ కానీ అందరూ నా దగ్గరికే దాదాపు 35 సంవత్సరాల నుంచి నేను వాళ్ళకు మ్యాక్సిమం సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తి హై స్కూల్